బీహార్‌లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్‌డీఏ అనాలా? లేకపోతే నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్‌డీఏ అనాలా అంటే, నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏ అనినే అనాలి. కానీ భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు సాధించింది కాబట్టి మోడీ హవా ద్వారానే గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ వ్యూహాల ద్వారానే గెలుపొందింది. దీనికి సంబంధించి అజిత్ అంజుమ్ అనేటటువంటి ఒక రచయిత గ్రౌండ్ లెవెల్‌లో చూసిన వాటిని ఇప్పుడు రిపోర్ట్ చేయడంతో బాగా వైరల్ అవుతున్నది. ఏంటంటే అక్టోబర్ 25న నేను బక్సర్‌లోని ఓ హోటల్‌లో నా బృందంతో కలిసి రాత్రి భోజనం చేస్తున్నా. పక్క టేబుల్ మీద కొంతమంది నాయకులు ఛాతీకి బీజేపీ బ్యాడ్జీలు గుచ్చుకుని కూర్చొని ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు నన్ను పదే పదే చూస్తూ ఉన్నాడు. నేను కూడా అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించాను. తర్వాత అతను నా దగ్గరకు వచ్చి నేను సతీష్ గౌతమ్ అలీగఢ్ బీజేపీ ఎంపీని అన్నాడు. నేను మీరు ఇక్కడేం చేస్తున్నాను అడిగాను. దానికి అతను నేను 4 రోజులుగా బక్సర్‌లో ఉన్నాను. ఈసారి బక్సర్‌ను మనం గెలుస్తాం అన్నాడు. ఆ సంక్షిప్త సంభాషణ తర్వాత అతను తన సీట్ దగ్గరికి తిరిగి వెళ్ళాడు. బీజేపీ ఎన్నికల్లో ఎలా పోరాడుతుందనే దాని గురించి నేను ఆలోచించడం అప్పుడు మొదలుపెట్టాను. దానికి ఇది ఒక ఉదాహరణ. అలీగఢ్ ఎంపీ అంటే చాలా పెద్ద, మరికొందరితో కలిసి బక్సర్‌లో మకాం వేయడం. స్పష్టంగా అతను లాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. మీరు నిజంగానే బీజేపీ చివరికి బక్సర్‌ని గెలుచుకుంది. అది చూస్తే వాళ్ళు ఎంత గ్రౌండ్ ప్రిపేర్ అవుతారు. తర్వాత రోజు ఆరా మీదుగా పాట్నాకి తిరిగి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న మురికి వాడల వెంబడి కొందరు వ్యక్తులు బీజేపీ కరపత్రాలు పంచుతూ కనిపించారు. అప్పుడే నా కళ్ళు స్వాతంత్ర దేవ్ సింగ్ మీద పడ్డాయి. ఆయన ఉత్తరప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు. అలాగే యోగి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి కూడా. నేను కొంచెం ముందు కారు ఆపి అది నిజంగా ఆయనైనా లేక మరొకరు అని నిర్ధారించుకోవడానికి వెనక్కి తిరిగి చూశాను. తేలింది ఏంటంటే స్వాతంత్రదేవ్ కొందరు కార్యకర్తలతో కలిసి రోడ్డు పక్కన నడుస్తూ దుకాణదారులతో, మురికివాడల నివాసితులతో మాట్లాడుతున్నారు. ఊహించండి, ఉత్తరప్రదేశ్ చెందిన ఓ పెద్ద నాయకుడు కొందరు కార్యకర్తలతో కలిసి రోడ్డు పక్కన ధూళిని లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నాడు. కెమెరా లేదు, పబ్లిసిటీ లేదు, రీల్స్ లేవు. ఇక మూడో దృశ్యం వస్తే, మొదటి దశ ఎన్నికల తర్వాత నేను కిషన్గంజ్లోని దస్తరీ ప్యాలెస్ హోటల్ దగ్గరికి కారులో సామాన్ దించుతుంటే ఓ పెద్ద మనిషి నన్ను కలవడానికి వచ్చారు. అతను తనను తాను సూరత్కి చెందిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని కొన్ని రోజులుగా తామ్రాలో నియమించబడ్డానని చెప్పాడు. అక్కడ రజనీష్ కుమార్ విజయం కోసం మేము రెయిన్బోలో పనిచేసాం. ఆ గుజరాతీ పెద్ద మనిషి పూర్తి లెక్కని వివరించుకొచ్చాడు. రజనీష్ కుమార్ ఎలా 1,10,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించి మంచి మెజార్టీతో గెలుస్తారో చెప్పాడు. అతను నాకు తన నెంబర్ ఇచ్చి ఫలితాల రోజున కావాలంటే కాల్ చేయవచ్చని చెప్పాడు. ఇప్పుడే నేను చూస్తున్నాను, రజనీష్ కుమార్కి 1,12,000 ఓట్లు వచ్చినాయి. మరియు 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిట్టింగ్ సిపిఐ ఎమ్మెల్యే ఓడిపోయారు. ఇప్పుడు తాము కిషన్గంజ్ జిల్లాలో పనిచేయడానికి వచ్చామని చెప్పారు. గుజరాత్కి చెందిన ప్రజలు నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో ఎలా మోహరించారో కూడా ఆయన గొప్ప ఉత్సాహంతో పంచుకున్నారు. బీహార్లో బీజేపీ కోసం నెల లేదా 2 నెలలుగా ఎంతమంది ఇలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారో ఎవరికి తెలుసు. డజన్ మంది ముఖ్యమంత్రులు, డజన్ల కొద్ది క్యాబినెట్ మంత్రులు, 200లకు పైగా ఎంపీలు, వేలాది మంది వివిధ రాష్ట్రాల నుండి అందరూ బీహార్ అంతటా పాతుకుపోయారు. బీహార్లో ఎన్డీఏ విజయాన్ని వివరించేటప్పుడు మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి, బీజేపీ ఎన్నికల్లో ఎట్లా పోరాడుతుంది అన్నది.